ఊపిలో మనకి అనేకమైన పాపములు కనబడుచున్నాయి కదా. ఆ యొక్క పాపంలో అమాయక వ్యక్తులు ఏ విధంగా ఆ ఊపిలో పడుతున్నారు మనం ఇప్పుడు చూడవచ్చు. ఇతను హానోక్. ఇతను ఒక దేశ సంచారి అయి ఉన్నాడు. కొత్త విషయాలు తెలుసుకోవడంలోనూ కొత్త కొత్త అంశాలను తెలుసుకోవడం విషయంలోనూ ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ విధంగా అతను వెలుచు ఉండగా అతనికి ఓ పెట్టి కనబడింది. ఏంటి ఆ పెట్టి అని చెప్పి పరిశోధించసాగాడు. ముందుకు వెళ్ళాడు, పక్కలో వెళ్ళాడు, ఆ తర్వాత వెనకాల వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అరే ఇదేంటి తెరిచి ఉందే అని చెప్పి దాన్ని చూడసాగాడు. కానీ అతను తెలియకుండా అతను ఆ యొక్క ఊబిలో పడిపోయాడు. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి అతను ప్రయత్నించాడు. ఇతను తన స్వయ శక్తి ద్వారా బలము ద్వారా ప్రయత్నించి ఉన్నాడు. కానీ ఆ యొక్క ఊబి నుండి అతను రాలేకపోయి ఉన్నాడు. ఈ విధంగా అతను ప్రయత్నించుతూ ఉండగా అటువైపుగా ఒక వ్యాపారి వెలుచూ ఉన్నాడు. ఇతను ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద వ్యాపారి అయి ఉన్నాడు. ఈ వ్యాపారి అతన్ని రక్షిస్తాడా చూద్దామా. ఈ విధంగా వెలుచు ఆ యొక్క పెట్టిని చూశాడు. ఏంటిది అని చెప్పి పరిశోధించి సాగాడు. ఓ ఇది ఒక పెట్టి అని చెప్పి అతనికి అర్థమయ్యి అతను ముందు వైపు వెళ్ళి చూశాడు. ఓ ఏమైంది, ఎవరు నీవు అని చెప్పి అతన్ని అడిగాడు. వెంటనే అతను నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను ఇందులో కాపాడని అని చెప్పి అడిగి ఉన్నాడు. అతను వ్యాపారి నువ్వు భయపడకుము, నేను నీకు డబ్బులు సహాయం చేస్తాను, నువ్వు డబ్బు ద్వారా నువ్వు బయటికి రావచ్చు అని చెప్పాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బును కాస్త తీసి అతనికి ఇచ్చాడు. వెంటనే హానోకు ఈ డబ్బు ద్వారా నేను ఏ విధంగా బయటికి రాగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో ఈ డబ్బు ద్వారా నేను బయటికి రాలేను కదా అని చెప్పి డబ్బును పక్కన పడేశాడు. మరలా తిరిగి ప్రయత్నించాడు. ఈ విధంగా అతను ప్రయత్నించుతూ ఉండగా అటువైపున ఒక యోగా అభ్యాసకుడు వెళ్ళి ఉన్నాడు. ఈ విధంగా అతను అభ్యాసం చేస్తూ అటువైపు వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. అమ్మయ్య ఈ దినానికి యోగా అయిపోయిందని చెప్పి అతను అటువైపుగా వెళుచు ఆ యొక్క పెట్టిని చూచాడు. అరే ఏంటి ఈ పెట్టి, ఏమయ్యింది అని చెప్పి చూశాడు. అందులో హానోకు చూసిన వెంటనే అతను హడలిపోయాడు. అమ్మో ఏమైంది అని చెప్పి అతన్ని అడిగాడు. అతను నేను ఇందులో ఇరుక్కుపోయాను, నన్ను రక్షించండి అని అడిగాడు. వెంటనే ఆ అభ్యాసకుడు నువ్వు భయపడకుము, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు బయటకు వచ్చేదావు అని చెప్పాడు. వెంటనే అతను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ విధంగా ఆ అభ్యాసకుడు చెప్పుచూ హానోకు ప్రయత్నించాడు. అభ్యాసకుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలా గడిచి కనీసం 2 గంటల పైన అయిపోయింది. అభ్యాసకుడు ప్రయత్నించి చివరిగా అభ్యాసకుడే కింద పడిపోయాడు.